హలో గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే టాపిక్ ఏంటంటే, మొన్న వీడియోలో ఈ తాళ్ళు పెట్టాను కదా నేను మీకు. ఈ తాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్ పూల్ తీసుకోవాలి. అంటే మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడ తయారు చేస్తే వేరే కలర్ తీసుకోండి. మనం ఇప్పుడు ఈ తాళ్ళే కాబట్టి చూస్తున్నాం. ఇప్పుడు ఈ తాళ్ళు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత తాడు, మనకి ఇంతే తాడు ఉంది కదా, ఇంతే తీసుకోవాలేమో అనుకుంటారు. కాదు, మనకి ఎక్స్ట్రా తీసుకుంటే అది ముళ్ళ ఒక జడలా తయారవుతుంది. అది చూడండి, మనకి ఇంత సరిపోదు. ఇవి 2 తాళ్ళు వస్తాయి. ఇలా డబల్ తీసుకోవాలి. ఇలా డబల్ తీసుకుంటే మనకి 2 తాళ్ళు వస్తాయి. చూస్తున్నారా? ఇలా 2 తాళ్ళు వస్తాయి మనకి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గ్యాప్ వదిలాం కదా, ఇక్కడ ముడి వేసేయాలి. ఇలా ముడి వేసేయాలి. చూడండి, ఇలా. ఇప్పుడు ఇది వేలుకు చుట్టుకోవాలి. ఇలా వేలుకు చుట్టుకున్నాక నెక్స్ట్ చూడండి, ఇలా మనకి ఇలా చూస్తున్నారా? మనకి ఇలా వస్తుంది. చూడండి, అది లింక్లోంచి లింక్ వచ్చిందా లేదా అంటే మనకి అలవాటు అయ్యే వరకు అది అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ముళ్ళా పడ్డది. చూడండి, ఫస్ట్ అదిగోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇలా మళ్ళీ దాన్ని లూజ్గా వదలాలి. అంతే, లూజ్గా ఉండనివ్వండి. ఎందుకంటే టైట్గా వేసేయద్దు. టైట్గా వేస్తే నీట్గా కనిపించదు. ఇదిగో ఎలా వస్తుంది చూడండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. అలా మనకి ఎంత సైజు తాడు కావాలో అంత సైజు మనం అలా వేసుకుంటే నీడిల్తో దీన్ని లింకు అని కూడా అంటారు. లింక్ అంటే ఒక లింక్లో నుంచి ఇంకో లింక్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని లింకు అని కూడా అంటారు. మనం దీన్ని నీడిల్ బయట మనకి షాపుల్లో అడిగితే నీడిల్ అంటే ఇస్తారు. మనకి 14 నెంబర్ ఉంటుంది, 15 ఉంటుంది, 12 ఉంటుంది. కాబట్టి మనం 12 తీసుకుంటే సరిపోద్ది. 12 నీడిల్ తీసుకోండి, సరిపోద్ది. ఉంటుంది కదా, అలాగే ఇది కూడా ఫస్ట్లో ఏంటంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్లో అంటే ఎలా తిప్పాలి, ఎలా రావాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అయింది అనుకోండి, చాలా ఈజీ. ఇది ఇలాగ ఒక 10, 12 అలా అయిపోతాయి. గంటలో 12 అయిపోతాయి మనకి. ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న మినీ బిజినెస్లా చేసుకున్నాం అనుకోండి, మనకి సూపర్గా రన్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక టెంపుల్ దగ్గర మనం ఎక్కువగా ఇవి యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సీల్ చేయడం ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. వాళ్ళకి అంటే ఇలా సీల్ చేస్తున్నామండి అని గట్రా చెప్తే మన దగ్గర ఓన్లీ నీడిల్ ఊల్ అంతే. ఊల్ మనకి 10 రూపీస్లో దొరుకుతుంది. ఎక్కడన్నా ఎనీథింగ్ షాపుల్లో, ఏ షాపులో అన్నా మనకి ఊల్ దొరుకుతుంది. 10 రూపీస్ ఉంటుంది అంతే. మనకి 10 రూపీస్ కాస్ట్ అంతే. ఈ నీడిల్ అంటారా, మనకి ఒక 20 రూపీస్ పడుతుందేమో నీడిల్. మనకి ఇంకా వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. మనకి ఊలు ఒక్కటే కొనుక్కుంటాం, ఇంకేమి కొనుక్కోం. కానీ అదంతా మన కష్టమే ఉంటుంది. ఇక్కడ మనం కష్టంలోనే ఉంటుంది ఇదంతా. మనకి ఇలా మనం మొత్తం మనకి ఎంత సైజు కావాలి ఉంటుంది. దీన్ని సైజు కూడా ఉంటుంది ఒక్కొక్కరు హ్యాండ్ బట్టి. మనకి ఇంత సైజ్ అని మీడియం సైజ్ కూడా చేయొచ్చు మనకి దీన్ని. ఓకేనా? ఇలా బోళ్ళన్నీ తయారు చేసేయచ్చు. మనకి కూర్చున్నామంటే ఒక 5 మినిట్స్ కూర్చున్నామంటే బోళ్ళన్నీ అయిపోతాయి. ఇలా చూస్తున్నారా? అది నేను ఎలా లాగుతున్నాను ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుంది. దగ్గరికి వచ్చిందని నేను ఏలితే ఇలా అంటున్నాను, ఎందుకంటే అలా పట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. చూడండి, అది ఇలా వేలుతో అంటే మనకి ఎక్కువ ఊళ్ళు లేదు కదా అక్కడ, దానివల్ల ఏలుతో చూడుతున్నాను.
మళ్ళీ మీరు వేలుతో చూడుతున్నారు ఫస్ట్ అలా చూపించారు ఏంటి అని అనొద్దు. మాత్రం మీరు వదిలేస్తే ముడి పడిపోద్ది. ముడి కూడా చెప్తాను చూడండి. మనకి ఇదంతా ఒక చివర కంపల్సరీ ముడి వేయాలి. ముడి వేయకపోతే మొత్తం మీరు చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. కంపల్సరీ ముడి వేయాలి ఇక్కడ. ఆ ముడి కూడా చెప్తాను చూడండి. అది ఇలా లాగేయడమే బయటకు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి. సూపర్గా వచ్చింది కదా. ఇంకోండి జడలా వచ్చింది. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో జడతోని. సూపర్గా జడలా వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో. సూపర్గా ఉంటుంది. అంటే దీన్ని లింకు అంటారు. ఇలా లింక్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ముడి ఏంటంటే మనం పెట్టాం కదా, ఆ ముడిని ఇలా తీసేస్తే ముడి అయిపోద్ది అంతే. కంపల్సరీ మీరు లాస్ట్లో ముడి వేయకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది. ఓకేనా? బాయ్ గాయ్స్. దీని మీద డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? బాయ్ గాయ్స్.